ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖు శుక్రవారం రోజున వీరికి అనేది వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఏవి, అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం అనేది వీరికి ఊహించినటువంటి ఒక చేదు వార్త రాబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. దీనివల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మీరు అనేది మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ఎవరికి ఏ దేవారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత. ఏ మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే అంతవరకు నిద్ర పోనటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే మీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతకాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషము పొంచే వచ్చినటువంటి ఆనందము పొందుకోబోతున్నారండి. అంటే ఎంగేజ్మెంట్, ఎంజాయ్లలో రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి గారి సలహాలతో మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళండి. అంటే మీ యొక్క మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సుకు ఉండేటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెయ్యండి. ఇక అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజులలో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేది ఎదుర్కొనవలసి ఉంటుంది, ఏ విధమైనటువంటి మార్పులు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది పూర్తి స్థాయిలో మీకు అర్థం అనేది అవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే వీరు ఎంత కాలంగా చాలా అనుకూలంగా ఉంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేతిలో
మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వారు ఎవరైనా కావచ్చు. అవునండి. మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, రేపటి సభ్యులు కొంతమంది, లేదంటే ఇరుగు పొరుగు కూడా బాగా కలిసినటువంటి కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ విధంగా మీరైతే చాలా కాలం నుండి ఒక వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలో కూరుకుపోయినటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్త ఉండవలసిన సమయం. అదేవిధంగా ఈరోజు అనేది మీకు అయితే అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదనే విషయంలో జాగ్రత్తలను ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకపోవచ్చు. ఎటువంటి విషయాలను జాగ్రత్త పడవలసిన సమయంలో అదేవిధంగా చెప్పాలి అంటే ఎవరితో పడితే వారితో షేర్ చేసుకొని ఉన్నటువంటి విషయాలు బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తికి ఒక వ్యక్తి గురించి ద్వారా వారి దగ్గర ఏదైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే గనక అటువంటి విషయాలలో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, మొదలైన మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికి అయితే వారు మీ యొక్క జీవితంలో మార్పులను పొందుకొస్తున్నారు. ఇక ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తలు చూపించాలి. లేదంటే చాలా నష్టపోతారు. ఇక ఈరోజు అనేది అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తికి మీ మధ్యలో తీసుకొచ్చే విషయాలను కానీ ఈరోజు అనేది మాట్లాడడం, చెప్పటమే అటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కాబట్టి మంచి కోరికలు వ్యక్తులు మాత్రమే మీ గురించి చెప్పండి. మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకి ఎంత దూరం పడితే అంత దూరం గమనించుకోండి. ఇది జ్యోతి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.